చంపగలిగినప్పుడు మనం పరలోక రాజ్య వారసులం. ఈరోజు విశ్వాసి ఈ విషయాన్ని మర్చిపోయాడు. సౌలు వలే చెప్పండి, సౌలుతో దేవుడు ఏమన్నాడు? అమాలేకీయులను పూర్తిగా సంపమన్నాడు, నిర్మూలన చేయమన్నాడు. అయితే విశ్వాసమైన మనతో కూడా దేవుడు ఏమన్నాడంటే, మీ శరీరంలో ఉన్న ఈ శరీరేచ్ఛలను చంపండి. ఏంటవి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. వీటిని ఏం చేయాలి? చంపివేయాలి. ఎందుకంటే ఇవి మనలో బ్రతికినంత కాలం దేవునికి పరిశుద్ధాత్మకు చోటు ఉండదు. కానీ ఇవి మనలో దాగినంత కాలం ప్రభువు మనలో నివసించడు, మనలో ఉండటానికి అవకాశం ఉండదు. అందుకని వీటిని మనము చంపగలిగినప్పుడు మన శరీర అవయవాలు నీతికి సాధనములుగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అప్పుడు దేవుని మాట వినిన వారం అవుతాం. ఆదాముతో దేవుడు అదే చెప్పాడు. ఏమన్నాడు? వాళ్ళని సృష్టించి వారికి చాలా కంఫర్టబుల్, మంచి సుఖ సౌఖ్యముతో కూడిన జీవితాన్ని ఇచ్చి వారి కొరకు ఒక తోటను ఏర్పరిచి ఆ తోటలో వారికి సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇచ్చి దేవుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, ఈ వృక్ష ఫలములన్నీ నిరభ్యంతరంగా తినండి, కానీ ఈ మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలము తినొద్దు అన్నాడు. దానిని తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. చెప్పండి, దేవుడు చెప్పిన మాట వారు విన్నారు. చెప్పండి, విని దానికి లోబడలేకపోయారు. 3వ అధ్యాయం 16వ వచనంలో అనుకుండా సర్పం వచ్చి, సైతాన్ వచ్చి అవతల మాట్లాడుతూ, ఇది నిజమా? దేవుడు ఏ ఫలమైన తినొద్దు అన్నారా? తింటే మీరు చచ్చిపోతారన్నారా అని అంటే అవ్వ ఏమంది? చెప్పండి, అవ్వ ఏమని చెప్పింది? సాతానుతో ఏం చెప్పిందంటే అవును అంది. అయితే సాతాను మరలా చెప్పింది, దాని తిను దినమున మీరు చావనే చావరు, పైగా దేవదూతల వల్ల అయిపోతారు, మంచి చెడ్డలు తెలివి మీకు వస్తుంది, మీరు దేవదూతలు అయిపోతారు అనగానే అవ్వకి ఏం కలిగింది? ఆశ కలిగింది. చెప్పండి, అవ్వ దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట విననందున వారు తిన్నారు. ఆమె తిన్నదాక భర్తను కూడా బలవంతంగా తినిపిస్తానికి ప్రయత్నం చేసే టయానికి దేవుడు వచ్చేసాడు. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఆదామా అని పిలుస్తుంటే వారు దిగంబరులని తెలుసుకుని చెట్ల చాటును తాక్కున్నారు. దేవుడు మాట్లాడాడు, ఏంటి మీకు ఏమైంది, ఎందుకు ఎదురుకు రాబోతున్నారంటే, అయ్యా మేము దిగంబరులమని మేము తెలుసుకున్నాం. దిగంబరులని మీతో చెప్పినది ఎవరంటే ఆ సాతాను మమ్మల్ని మోసగించినాడు. ఏమన్నా సాతాను పిలిచి అవును పిలిచి దేవుడు మాట్లాడుతుంటే సాతాను అవ్వ ఇద్దరు కలిసి ఎవరి మీద నెట్టారు? చెప్పండి, ఆదామును దేవుడు ప్రశ్నిస్తే ఆదాము ఏమన్నాడు తెలుసా? అయ్యా నీవిచ్చిన ఈ స్త్రీ నన్ను ఏం చేసింది? ప్రేరేపించింది కదా. ఆదాము తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోలా, దేవుని మాట వినలేదు. అందువలన వారి జీవితానికి ఏమొచ్చింది? వారు దిగంబరం అయిపోయారు, వారు సిగ్గుపడ్డారు, వారు భయపడ్డారు, వారు దేవుని ఎదుటకు రావటానికి వారు చాలా భయపడిపోయారు. అందుకని వారు దేవుని మాట విననందున, దేవునికి లోబడినందున వారికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కన్నీరు వచ్చింది, వారికి వేదన వచ్చింది. వారి జీవితం అంతా కూడా చెమటొచ్చి కష్టపడి బ్రతకవలసిన దుస్థితి వారికి ఏర్పడింది. దేవుని మాట విన్నప్పుడు
వారు సుఖ సౌఖ్యములతో ఉన్నారు. దేవుని మాటకు లోబడినప్పుడు వారికి శ్రమ కలిగింది. ఈరోజు మానవుని జీవిత స్థితి కూడా అదే. దేవుని మాట వినని వారికి లోకము చాలా భయంకరముగా ఉన్నది. కానీ ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, ఎంత భయంకరమైన దుస్థితి ఎవరి మాట విన్నందున. చెప్పండి, దేవుని మాట వినందున, దేవుని మాట విన్నవారి జీవితం ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం లేదా? బైబిల్లో దేవుని వాక్యమును మీరు గమనించారు. మానవుడు దీవించబడకపోవటానికి క్రైస్తవుడు కదా, కానీ క్రీస్తును నమ్ముకొని మారు మనస్సు పొంది రక్షణ పొంది కూడా దేవుని మాట సరిగా వినందున పొందవలసిన కృప, ఆశీర్వాదం, దీవెన పోగొట్టుకుంటారు. దేవుడి ఇశ్రాయేలు ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనమును చూడండి. మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఎలా వినాలి చెప్పాలి? శ్రద్ధగా విని నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేస్తాడు? మాట వింటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తలగా చేస్తాను గాని తోకగా చేయను. నువ్వు పైవాడువే గాని క్రిందవాడు కాదు. నువ్వు అప్పిచ్చదవు గాని అప్పు చేయవన్నాడు. కానీ ఎన్ని మాటలు దేవుడు అక్కడ వాగ్దాన సంబంధముగా తెలియచేస్తూ వచ్చారు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఇవన్నీ ఎప్పుడు మనకు సంభవిస్తాయి? ఎప్పుడు వీటిని స్వతంత్రించుకుంటాం? ఎప్పుడు వీటిని ఆ యొక్క మన జీవితంలో కలిగి ఉంటామంటే ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు. ఎలా వినాలి చెప్పండి? విన్నట్టుగా ఉన్నాం మనం కూడా. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? సౌలు వలె విన్నట్టుగా ఉన్నాయి కానీ లోపల లేవని. చెప్పండి, దేవుని మాట శ్రద్ధ కలిగి వింటేనంట దేవుడు చెప్పిన ప్రకారము మనము చేస్తాం. దేవునికి స్తోత్రం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టి ఆత్మానుసారమైన జీవితమును అవలంబించినప్పుడు, దేవునికి దగ్గరైనప్పుడు, దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు, దేవుని మాటకు విలువిచ్చినప్పుడు దేవుడు తప్పక నీ జీవితంలో ఆ వాగ్దానములు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో మీరు గమనించారు, నోవాహు ఉన్నాడు. 6వ అధ్యాయంలో నోవాహు మన నోవాహు దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. దేవుడు 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడు కట్టు అన్నాడు. ఆ వాడు దేంతో కట్టాలో చెప్పాడు. స్థితిస్థారక మానులతో కట్టు అన్నాడు. దాన్ని ఇన్ని అరలబెట్టి కట్టమన్నాడు. దానికి ఇన్ని అంతస్తులు పెట్టమన్నాడు. దానికి ఇన్ని గదులు పెట్టమన్నాడు. దానికి ఇలా కిటికీలు పెట్టమన్నాడు. అది దేవుడు చెప్పిన ప్రకారము చేయటానికి ఆయనకి 120 సంవత్సరాలు పట్టినాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 1 కాదు, 2 కాదు. మనం రక్షించబడి మహా అయితే ఆత్మీయ జీవితంలో భక్తి కలిగి జీవించి భక్తి చేస్తే 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, లేదా 50 ఏళ్ళు చేస్తాం. ఎందుకంటే మనం రక్షింపబడేది ఎప్పుడు చెప్పండి? లోకాన్ని అంత అనుభవించినాక, వయసు అంతా అయిపోయినాక అప్పుడు ప్రభు రక్షణ పొందుతాం. 30లో, 40లో, 50లో. మానవుని ఆయుష్కాలం అంతా మనిషి ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. చెప్పండి, 80 ఏళ్ళు బ్రతుకుతాం అనుకోండి. మనం బాప్తిస్మం పొందాలంటే ఎంత వయసు రావాలి చెప్పండి? 25 ఏళ్ళలో
ప్రభు నమ్ముకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిసం తీసుకోవాలంటే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? దేవునికి లోబడడు, దేవుని మాట వినరు, దేవునికి చెవిని పెట్టరు, దేవుని సన్నిధికి రాడు. ప్రభువు నమ్ముకుని మారు మనసు పొంది రక్షణ పొందరంటే పాస్టర్ గారు ఇంటితో చెప్తుంటారు, చూస్తూ ఉంటాడు. ఈ ఎప్పుడు ప్రభు నమ్ముకుంటాడంటే ఈ బాగా పెళ్ళయి భార్య వచ్చి పిల్లలు వచ్చి బాగా బాధలు ఎక్కువైపోయి కొడుకులో పడ్డ ఏక కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు వస్తారు. ఆయనకు అప్పుడు వయసు 40-45 వస్తాయి. ఆ 40 ఏళ్ళకు రక్షించబడితే అది బ్రతికిన కాలం ఓ 30 ఏళ్ళు 20 ఏళ్ళు దేవుళ్ళు బ్రతుకుతాడు. కానీ ఆ 30-20 సంవత్సరాలు కూడా సరిగా ఉంటాడంటే కొద్ది రోజులు ఎలా ఉంటాడు, కొద్ది రోజులు అలా ఉంటాడు. చెప్పండి, గంతులేస్తా ఉంటాడు. దేవుని ఆశీర్వాదము పొందకపోవడానికి కారణం శ్రద్ధగా మనం వినకపోవటమే. నోహు విన్నాడు, బైబిల్లో రాశాడు 6వ అధ్యాయం 22వ వచనములో నోహు జీవితంలో యెహోవా చెప్పినది తూచా తప్పకుండా నెరవేర్చెనని రాశాడు. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవునికి స్తోత్రం. చెప్పండి. అందుకని నోహు దేవుడు ఆజ్ఞాపించినట్టు యావత్తు చేయడానికి కారణం ఏంటంటే నోహు ఎక్కువగా దేవునితో గడిపేవాడంట. దేవునికి స్తోత్రం. ఎవరితో? దేవునితో గడపడం అంటే ఏంటి చెప్పండి? రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి విశ్వాసి జీవితంలో మనం బాగా రక్షింపబడే ఆ మొదటి దినం దేవునితో చేసే ప్రమాణంలో ఒక మాట ఏంటంటే మరణం వరకు నీ కొరకే బ్రతుకుతానయ్యా అని చెప్తాం. ఎక్కడ దాకా చెప్పండి? ఎవరి కొరకు? కానీ జీవితంలో చెప్పిన మాటలు మనము ఆజ్ఞలు అతిక్రమించేసి మనం ఆయన కొరకు బ్రతకాల్సిన మనం ఎవరి కొరకు బ్రతుకుతాం? మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు బ్రతుకుతాం. చెప్పండి, మన బంధువులు, మన రక్త సంబంధికుల కొరకు బ్రతుకుతాం. శనివారం సన్నిధి ఉండదు, ఆదివారం ఆరాధన ఉండదు, నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగుతూనే ఉంటాం. ఏమన్నా ఏం రాలేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ పని అండి వెళ్ళిపోయానండి. ఎవరికంటే ఇంపార్టెంట్? ఆ రోజు ఏమన్నాం? నేను అడుగుతాను, ఎంత శ్రద్ధగా వింటున్నాం. మళ్ళా మనం ఏమంటూ ఉంటే దేవుడు నన్ను ఆశీర్వాదించలేదు, దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నా మొరయట్లేదు, దేవుడు నా బాధలు పట్టించుకోవట్లేదు అంటాడు. నువ్వు ఆయన మాట వింటే చెప్పలేదు. కానీ వైట్ బ్రదర్స్ అని ప్రపంచంలో మొట్టమొదటి విమానాలు తయారు చేసిన వాళ్ళు ఆదివారం కూడా మా కోసం పని చేయండి, ఆదివారం కూడా మా కోసం పని చేయండి అంటే వాళ్ళిద్దరు చెప్పారు, ఆ రోజు మాది కాదు, మేము నీవు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే మేము మా దేవుణ్ణి ఆరాధించకుండా ఆ దినము మీ కొరకు పని చేయం. అందుకే ఆయన దేవుడు ఆ స్థాయిలో ఉంచాడు. మనం ఆ స్థాయికి రాకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఈ మధ్య ఫంక్షన్లన్నీ కూడా ఆదివారాలే ఎగ్గొట్టి ఎదుర్కొంటూ వెళ్తానికి. చెప్పండి, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు, వెళ్ళిపోయి హ్యాపీగా తిరుగుతా ఉంటాం, తిని వస్తాం, అక్కడ కడుపు నిండా తిని వస్తాం. ఈ ఆరాధన ఎగ్గొట్టి తిరిగి రావటం వల్ల వచ్చిన దగ్గర నుంచి వాంతులు అవుతాయి, అయ్యి అవుతాయి, ఇవి అవుతాయి, జ్వరం వచ్చింది. ఎవరు మాట? చెప్పండి, దేవుని మాట వినటం వల్ల దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయపడతాడు. నోహు దేవుని మాట ప్రకారం చేశాడు. చెప్పండి, తప్పకుండా తూచా తప్పకుండా నెరవేర్చాడంట. అందుకనే నోహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఏ లోటు లేకుండా, ఏ
బాధ లేకుండా, కష్టం లేకుండా, ఏ విధమైన దుఃఖం లేకుండా నోవాహు కుటుంబాన్ని దేవుడు సంరక్షించాడు. దేవునికి స్తోత్రం కదా. మనల్ని కూడా అలా దేవుడు కాపాడాలి అంటే మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అది ఈరోజు చాలా మంది భక్తి జీవితంలో భక్తి చేస్తున్నాం, కానీ ఎవరి మాట వినాలా? దేవుని మాట. చెప్పండి, మనము సరిగా దేవుడి మాట వింటే దేవుడు మన మాట వింటాడు. మనం సరిగా దేవుడి మాట విన్నప్పుడు దేవుడు కూడా మన మాట. ఎందుకని చెప్పండి, నువ్వు విన్నావా? చెప్పండి, నువ్వు దేవుడి మాట వింటే దేవుడు నీ మాట. నీ మాట ఇప్పుడు నీ పిల్లలు వింటారు. చెప్పండి, నీ మాట. పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు ఏమంటున్నారు? పిల్లల మాట. అస్సలు వింటలేదు అన్నారు. నేను చెప్తాను, మనం దేవుడి మాట వింటూ మన తండ్రి మాట వినలేదు కనుక మన పిల్లలు మన మాట. మనం దేవుడి మాట తప్పకుండా విన్నప్పుడు వాడు మన మాట వింటాడండి. చెప్పండి, చాలా మంది తల్లులు బాధతో చెప్తా ఉంటారు, అయ్యా ఆడు నన్ను పట్టించుకోవట్లేదు, అది తల్లి గారికి బెల్లం అయింది, ఆడికి అస్సలు నా మాటే లెక్క లేదంట. నేను అడుగుతాను, నువ్వు ఎంత నీ తండ్రి మాట వింటున్నావు? చెప్పండి, నువ్వు వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. నువ్వు విన్నప్పుడు నీ మాట, నీ తండ్రి మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నీ పిల్లలు కూడా వినరు. వినాలంటే ఒకటే షరతు ఏంటి? దేవుని మాట ఆయన చెప్పిన మాట మనము వినాలి. వినాలి. అంతేనా? ఎవరి మాట వినపోయినా నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ తండ్రితో చెప్పు, ఏమని? నా మాట వినట్లేదు. అయ్యా నా మాట వినట్లేదయ్యా, ఆ అమ్మాయి నా మాట వినట్లేదయ్యా, కాళ్ళు నా మాట వినట్లేదయ్యా, ఏంటో చూడయ్యా. ఆయన చెప్తే ఆయన ఏం చేస్తాడు? నాకు ముట్టికాయలు వేసైనా మాట వినేలాగా చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు లేదా? చూస్తాడు. చెప్పండి, ఈరోజు చాలా మంది చేయని పనిదే. దేవుని సన్నిధికి వెళ్ళి నీ బాధ, నీ సమస్య, నీ కష్టము, నీ అవసరత, నీ అక్కర ఆయనకి చెప్పుకోలేకపోతాం. ఎవరిని కూర్చొని కూర్చొని సూర్యుల కింద అరుగుల మీద కూర్చొని ఏమని ఇరుగు పొరుగులతో ఇంట్లో ఉన్న అన్ని తీసుకెళ్ళి చెప్తాం. మేము ఎవరికి తక్కువ? నీ కోడల గురించి నువ్వు ఆ అమ్మాయి అట్ట అంటే ఈ అమ్మాయి ఎత్తా నా మాట ఎంతలా నా అంటే అసలు గెక్కలేదని ఇతరులకు చెప్పామనుకో, ఎన్న వాళ్ళకి కూడా నీ మీద ఏమంది? ఎంత చులకన. చెప్పండి, కుటుంబం యొక్క విలువ, నీ విలువ పెరగాలి అంటే ఇంట్లో జరిగిన విషయాలు ఏవి కూడా బయటకు రావు. ఎవరికి చెప్పాలి? చెప్పండి, చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మందికి అర్థం కావట్లేదు. భర్త మాట వింటలేదు అనుకో, ఎవరికి చెప్తే వింటాడు? దేవునికి చెప్తే వింటాడు. కానీ లోకంలో ఎవరికి చెప్తున్నా వింటు. నువ్వే మోకాలు చేసి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కాచి ఉపవాసం అండి ప్రార్థన చేస్తే అన్ని మాటలు పట్టుకున్న నడుము చెప్పు పట్టుకుని తిరుగుతాడు. కానీ మనం ఏం చేయట్లా? ఆయన మాట. చెప్పండి, మనం ఏం చేయలేకపోతున్నాం? ఆయన మాట ఆయన చెప్పాడు, అడుగులు మీకు ఇయ్యబడు. ఆయన అడగాలి, అడిగితే ఇస్తాడు దేవుడు. మనం అడగకుండా, ఆయనకి చెప్పకుండా మన సమస్యను మనం ఎవరెవరికో చెప్పుకొని మన బరువంతా తీసుకుని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని అప్పుడు బ్రతిమాడుతున్నాం. అందుకే పెద్దలు ఏమంటారు? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ముందే పట్టుకుంటే అన్ని దేవుడు చక్కగా సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా. నోవాహు అదే చేశాడు. చెప్పండి, నోవాహు మాట ఏ కోడలన్న వెనుకున్నదా? అమ్మా వినయ్, ఏ కోడలన్న? ముగ్గురు కోడలు ఉన్నారు. ఎంతమంది? ముగ్గురు కూడా ఎవరు ముసలోళ్ళు కాదు, ముగ్గురు యవనస్తులే. మంచి యవనులు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు, కోడలు. ఆ ముగ్గురు కోడలు నోవాహు మాట పరిచయం పెట్టారా? పెట్టి. ముగ్గురు కొడుకులు ఉన్నారు, నోవాహు మాట వినలేదా? విన్నారు. అయితే భార్య ఉంది నోవాహు, భార్య అన్న మాట వినలేదా? ఎందుకంటే నోవాహు ఏది చేసినా
ఏది చెయ్యబోతున్నా ముందు దేవునితో మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి చెప్పుకునేవాడు. మనం చేయవలసిన పని, మన బాధ్యత దేవుడు గుర్తు చేస్తాం. ఎవరు అలా చేయగలుగుతారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతుతో ఒక మాట చెప్పాడు. పిలాతు అన్నాడు, నువ్వు మెస్సయ్యవా? యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో చూస్తా. పిలాతు అడిగిన మాటకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును. ఎవరి మాట అంటారు? ఈరోజు మనం ఆయన మాట ఎంతలేదంటే మనం ఎవరి సంబంధంలో వాడు నా మాట వినును. ఆయన ఏం చెప్పాడో అది చేస్తాం. ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉంటాం. ఆయన ఏ రీతిగా బ్రతకమన్నాడో అలా బ్రతుకుతాం. అలా చేయట్లేదంటే అర్థం ఏంటంటే మనము సత్య సంబంధులము కాదు. ప్రభు అంటున్నాడు పిలాతుతో, నీకు నా మాటలు అర్థం కావాలా బాబు? నేను ఎవరినో నీకు అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నువ్వు సత్య సంబంధివి కాదు. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. మనం కూడా సత్య సంబంధులమైనప్పుడు ఆయన మాట వింటాము. మన స్థితిగతులన్నిటినీ మార్చుకుంటాం. చెప్పండి, మన స్థితిగతులన్నీ మారాలి అంటే మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. గుర్తుపెట్టుకోండి. ఆ వింటలో ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. చెప్పండి, అలాగా శ్రద్ధగా వినాలి. బైబిల్ గ్రంథములు దేవుని వాక్యాన్ని మీరు గమనించండి ప్రియులారా. జ్ఞాని సొలొమోను మహారాజు మాట్లాడుతూ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి తీయండి. 4:4లో ఒక మంచి మాట చెప్పారు. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, ఆజ్ఞలను గైకొని నీవు బ్రతుకుదు. చెప్పండి, ఎట్ట పట్టుకోవాలి ఆయన మాటలు? అమ్మా, ఎలా పట్టుకోవాలి? నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. నా మాట వినిలేరా నీవు బ్రతుకుడు. చెప్పండి, ఈ బ్రతుకు ఈ లోక సంబంధమైనదే కాదు. ఈ లోకములోను తర్వాత పరలోకం. నిరంతరము నీవు జీవించాలి అంటే దేవుని మాట పట్టుదలతో పట్టుకోవాలి. ఈరోజు మనిషికి అన్నిటి మీద ఆసక్తి, కానీ దేని మీద లేదు? వాక్యం మీద, దేవుని మాట మీద లేదు. ఉంటే దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అది దేవుని మాట మనము వినుట అది ఎంత మేలు. ఈరోజు విశ్వాసి జీవితంలో లోకస్తుల గురించి నేను మాట్లాడలేదు. లోకస్తులైన మనుష్యుల గురించి మాట్లాడలేదు. రక్షింపబడిన తరువాత కూడా నీవు దేవుని మాట విననందునా, అమ్మా, దేవుని మాట విననందు, దేవుడు చెప్పినది చేయనందు ఆ పొందవలసిన మేలు దూరం అవుతుంది. కానీ విన్నప్పుడు మీ జీవితంలో మీరు గుండె మీద చేసుకొని ఛాలెంజ్గా చెప్పగలిగితే, నేను వింటున్నాను కానీ ఎందుకో దేవుడు నన్ను ఈ స్థితిలోనే ఉంచాడంటే మాత్రం 100% అబద్ధం అని చెప్తాను. ఏమా, ఖచ్చితంగా నేను విన్నాను అన్నవాడు ఖచ్చితంగా దేవుని ఉన్నత స్థితిని, ఆ
బహుమానములు అనుభవిస్తాడు. మన స్థితి మారట్లేదంటే, పరిస్థితులు మారట్లేదంటే, మన స్థితిగతుల్లో మార్పు రావట్లేదంటే ఎక్కడో ఏముంది? అశ్రద్ధ ఉన్నది. వినటంలో ఏముంది? అశ్రద్ధ ఉంది. నేను చెప్తున్నాను, 2025 సంవత్సరం ఈ నవంబర్ మాసానికి చివరి సోమవారం, వచ్చే సోమవారం ఈ నెలలో ఉండదు, డిసెంబర్ నెలలో వెళ్తాం. 30వ తారీఖు ఆదివారం, 1వ తారీఖు సోమవారం, డిసెంబర్ నెల. చూడండి, ఈ సంవత్సరానికి ముగింపులోకి వచ్చాం. ఎన్ని సంవత్సరాలు గతించిపోతాయి, కానీ దేవుని ఉన్నతమైన ఆ స్థితి పిలుపు నెరవేర్చబడుతుందా? చెప్పండి. రోషం కలిగి 10 రోజులు ఉపవాసం ఉందా? నా పరిస్థితులను మార్చగలిగిన ఆయనకి నేను విన్నవించుకోవాలని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మారన్నది ఏది ఉండదు. మనకేం లేదు. ఆ పట్టుదలతో ప్రార్థన చేయడానికి సమయం లేదు. చెప్పండి, ఏం లేదు? సమయం లేదు. ఒక సహోదరు నా దగ్గరకు వచ్చింది, ఆరాధన ప్రార్థన చేయించుకోవటం. అన్నయ్య, అస్సలు ఎన్ని శ్రమలు, తట్టుకోలేని శ్రమలు, ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలనిపిస్తున్నాను. నేను చెప్పాను, పిచ్చి పని చేయి, మాకు నరకానికి వెళ్తావా? ఒక పని చేద్దాం, నువ్వు ఉపవాసం ఉండి నేను కూడా ఉంటాను, ప్రార్థన చేస్తాం. ఏంటి? ఏం చేద్దాం? నేను కూడా నీకోసం ఉపవాసం ఉంటాను, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉంటే నీతో పాటు ఇంకా 2-3 అన్న ఉంటారు. నీతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటాను. కలిసి ఒక వారమో, ఒక 5 రోజులు, ఒక 10 రోజులు ప్రార్థన చేద్దాం. దేవుడు పరిస్థితులన్నీ మారుస్తారమ్మా అంటే ఆ సహోదరు అంటున్నా, అన్నయ్య ఒక్కరోజు సెలవు అయి దొరకట్లేదంట. దేనికి? దేనికి? పరిస్థితులు మార్చడానికి, ప్రభు సన్నిధిలో మార్పు తెచ్చుకోవడానికి ఏం లేదంట. ఒక్కరోజు సెలవు దొరకదంట. నేను చెప్పాను, నీ జీవితం అట్ట సావాల్సింది, ఏమి మార్పు. నువ్వు మోకరించి ప్రార్థన చేయనంత కాలం నీ పరిస్థితి అలానే ఉంటుంది. చూడు, దేవుడు దాన్ని మార్చి వేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా. బైబిల్ గ్రంథంలో అందుకే ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 8వ వచనమును ఒకసారి మనము చదువుకొని నా మాటలు నేను ముగిస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 81:8. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేయను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. ఎప్పుడు మేలు? చెప్పండి. నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. చెప్పండి, ఎంత అది? చెప్పండి, అది ఎంత? కొలవలేనిది, కొరతలు లేనిది, హద్దులు లేనిది, పరిమితి లేనిది. ఆ మేలు ఎంత మేలు. ఎప్పుడు? విన్నప్పుడు. వినప్పుడు. చెప్పండి, ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. కానీ లేదు, వింటే మేలు, వినకపోతే చెప్పండి, వింటే మేలు. ఎంత మేలు అంటే హద్దులు లేనిది, పరిమితి లేనిది. చెప్పండి, దానికి హద్దులు లేవు, పరిమితి లేదు. ఎంత ఉన్నత స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ఆయన మాట విన్నప్పుడు, వినినప్పుడు.
అందుకే సౌలుతో దేవుడు అన్నాడు, యెహోవా మాట వినుము. ఎవరి మాట? యెహోవా మాట వినుము. వింటే దేవుడు నీ స్థితిగతులన్నీ మారుస్తాడు. దేవునికి స్తోత్రం. చెబుతాం గట్టిగా. విన్నవారికి ఆ ఆశీర్వాదం, ఆ దీవెన వాడు గ్రహిస్తాడు. ఇంకా వెంటాడు, ఇంకా వెంటాడు, ఇంకా లోపడతాడు, ఇంకా లోపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం అందరం కూడా చెప్పండి, సహోదరుడే సాక్ష్యం. విన్నప్పుడు ఎట్టున్నాడు, విన్నాక ఎట్టున్నాడు, అంతే కదా? ఎవరు కాదు, ఈ ప్రార్థన పెట్టుకుని సహోదరుడే సాక్ష్యం. విన్నప్పుడు ఎలా ఉన్నాడు, విననప్పుడు ఎలా ఉన్నాడు, ఒక సాక్షి. మనం విని మన కుటుంబాలలో దేవునికి మహిమ తెచ్చే వారిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. కనుక సౌలు విన్నా, సౌలు నష్టపోయాడు. దావీదు విన్నాడు, తరతరములకు తరగని దీవెన పొందుకున్నాడు. నీవు అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదం నువ్వు పొందుకొని ప్రభు సన్నిధిలో జీవిస్తూ ప్రభు యొక్క సాక్షిగా బ్రతుకుదాం. అలా ఉండటానికి దేవుని కృప మనందరికి తోడయండి, బలపరిచి నడిపించును కాక.